సో, ఈరోజు ఇన్ని ఫ్లైట్‌లు క్యాన్సెల్ అవ్వడం, డిసెంబర్ 10, 15 తారీఖు లోపు మొత్తం సెట్ జేసేసుకుంటాం మేము అని జెప్పడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గూడా పాటించాలి అని జెప్పి ప్రభుత్వం గూడా చెప్పడం. సో, దీన్ని ఎట్లా అర్థం జేసుకోవాలి ఈ సినారియోని? ఇదేమైందంటే ఇండిగో అన్నది ఈ సంవత్సరం బహుశా 20th యానివర్సరీ చేసుకుంటుంది. హ్మ్. ఇట్ హాస్ గాన్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్‌లైన్. హ్మ్. ఆల్మోస్ట్ 450 విమానాలు, 1500 ఫ్లైట్స్, అందులో దాదాపు 94 డొమెస్టిక్, తర్వాత 43 ఇంటర్నేషనల్, హ్మ్. కొన్ని లాంగ్ రేంజ్, మోస్ట్‌లీ ఎయిర్ బస్ మీద డిపెండ్ అయింది. హ్మ్. వీళ్ళు లీన్ అండ్ మీన్ అండ్ హైయెస్ట్ ఫ్లైట్ టైమ్ అంటే 24 గంటల్లో 19 గంటలు విమానాన్ని గాల్లో ఉంచేవారు. హ్మ్. ఆ విధంగా బాగా ప్రాఫిటబుల్ అయింది. తర్వాత ఫారెన్‌లో యూకే అన్నది ఒక లో కాస్ట్ ఎయిర్‌లైన్ మరీ విపరీతంగా, అంటే దాదాపు హాస్యాస్పదంగా చేసేవారు. హ్మ్. అన్నిటిని మానిటైజ్ చేసి. ఆ విధంగా వీళ్ళు మానిటైజ్ చేశారు. అంతకుముందు వరకు సీట్స్ అన్నవి ఎట్ రాండమ్ ఇచ్చేవారు. మీకు కావాల్సింది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేది. హ్మ్. ఇప్పుడు సీట్‌ని కూడా మానిటైజ్ చేశారు. ఈ సీట్ కావాలంటే ఇంత, ఈ సీట్ కావాలంటే ఇంత, ఓన్లీ 4, 5 సీట్లు ఫ్రీ పెట్టడం. అవును. తర్వాత ఫుడ్ అన్నది వ 4 అవర్స్ జనరల్‌గా మినిమమ్ ఫ్లైట్ టైమ్‌లో, అంటే ముందర బోర్డింగ్ టైమ్ గాని, తర్వాత ఫ్లైట్ టైమ్ గాని, తర్వాత బయటికి రావడం గాని కనీసం 4-5 అవర్స్ పడుతుంది. హ్మ్. ఒక యావరేజ్ ట్రిప్‌లో కూడా. అందుకని చెప్పి ఫుడ్ అండ్ స్నాక్స్ జనరల్‌గా రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్మ్. ఆ రిక్వైర్మెంట్ రైల్వే స్టేషన్‌లో అయితే ఆగిన ప్లాట్‌ఫార్మ్‌లో లోకల్ సేల్ ఉంటుంది. అవును. ఇక్కడ మాత్రం ఇన్ ఫ్లైట్ సేల్ ఉంటుంది. దాన్ని కూడా ఫుల్లీ మానిటైజ్ చేశారు. హ్మ్. 2015లో రూ. 150 ఉన్న శాండ్‌విచ్ ఇప్పుడు రూ. 300 చేశారు. ఆ! అలాగే మిగతాయి కూడా చేశారు. ఆ! ఈ విధంగా తర్వాత ఎక్సెస్ కొంచెం 15 కేజీలకి 0.1 కేజీ పెరిగినా గాని, దాన్ని 1 కేజీ తీసుకొని ఆ! రూ. 250 పర్ కేజీ నుంచి మొదలుపెట్టి హ్మ్. ఇప్పుడు రూ. 600 పర్ కేజీ చేశారు. హ్మ్. అలాగే మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు లైన్‌లో నుంచొని టికెటింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. దానిలో ప్రయారిటీ టికెటింగ్ అని చెప్పి దాన్ని కూడా మానిటైజ్ చేయడం పెట్టారు. హ్మ్. ఇంకొక 400, 600 తీసుకోవడం. హ్మ్. ప్రయారిటీ చెక్ ఇన్ అనడం. హుహు. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దానికి వేరే విధంగా ఆటోమేటిక్ చెక్ ఇన్ మొదలైందండి. ఆ! కాకపోతే ఏంటంటే ఇటువంటి అన్ని మానిటైజ్ చేసుకుంటే విపరీతమైన ప్రాఫిటబుల్ కంపెనీ, ఓన్లీ ప్రాఫిటబుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. వాహ్! తర్వాత వాళ్ళది యాటిట్యూడ్ కూడా చూస్తే ఏంటంటే హ్మ్. చాలా దూకుడుగా వెళ్లారు. 2005లో ఒక లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ తోటి 2006 ఆగస్ట్‌ని స్టార్ట్ చేసింది. హ్మ్. ఒక్కసారి సడెన్‌గా పారిస్ ఎయిర్ షోలో 100 ఎయిర్ బస్ ఆర్డర్ చేశారు. హ్మ్. దాని తర్వాత ఇంకోసారి 150 ఆర్డర్ చేస్తారు. ఓకే. దాని తర్వాత 250 ఆర్డర్ చేస్తారు. హ్మ్. అంటే ఏంటంటే స్కేలింగ్ అప్ అంటారు మేనేజ్మెంట్‌లో. హ్మ్. ఇది నిజంగా బోల్డ్ డెసిషన్. అంటే ప్రపంచంలో ఇంత డిమాండ్స్ అసలు హైయెస్ట్ డిమాండ్ ఎవరు చేయలేదు. అంటే ఆహా! ఎయిర్ బస్ మొత్తం కొన్ని సంవత్సరాలు నడిచే విధంగా ఈ విధంగా చేశారు. ఆ! అది ఒకే టైప్ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకున్నారు. ఎయిర్ బస్ 320 వేరియంట్స్. హ్మ్. సో దాని మెయింటెనెన్స్ ఇదంతా ఈజీగా ఉండే విధంగా, సీట్స్ అన్ని ఫిక్స్‌డ్‌గా ఉండే విధంగా అన్ని. హ్మ్. అయితే వీళ్ళకి ఆ యాటిట్యూడే ఒక అహంభావం తీసుకొచ్చింది. ఓకే. మేము వి కెనాట్ ఫెయిల్. వి ఆర్ సో బిగ్ హ్మ్. దట్ వి కెనాట్ ఫెయిల్. టూ బిగ్ టు ఫెయిల్. టూ బిగ్ టు ఫెయిల్. హ్మ్. ఆ యాటిట్యూడ్ తోటి జనవరి 2024లో ఇంటర్నేషనల్ ఏవియేషన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఐఏటీఏ అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్. హ్మ్. వాళ్ళకున్న నార్మ్స్ ప్రకారం మన ఇండియాలో డీజీసీఏ ఉంటుంది. హ్మ్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. హ్మ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం ఎర్రం నాయుడు గారి అబ్బాయి ఆ! హి ఈస్ ద మినిస్టర్. అవును. రామ్మోహన్ నాయుడు. రామ్. హ్మ్. వీళ్ళందరూ మంచి జనరల్‌గా నోన్ టు బి, అంతకుముందు ఉన్న మినిస్టర్స్ కూడా చాలా బ్యాలెన్స్‌డ్ మినిస్టర్స్ హ్మ్. ఎవరైతేనా. వీళ్ళందరూ కొన్ని నార్మ్స్ బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తీసుకురావాలని చూసారు. హ్మ్. ఎయిర్‌పోర్ట్స్ ఎక్స్‌పాన్షన్, రీజనల్ ఎక్స్‌పాన్షన్, హ్మ్. ఉడాన్ అన్న స్కీమ్ తీసుకొచ్చి రూ. 2,500 టికెట్ పెట్టి హ్మ్. స్మాల్ కనెక్టింగ్, అంటే ఇక్కడి నుంచి విజయవాడ టు తిరుపతి, విజయవాడ టు బెంగుళూరు, ఇటువంటి స్మాల్ డిస్టెన్స్‌లు కూడా కవర్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. అయితే వీళ్ళకి ఎంత ఇదైందంటే జనవరి 24లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అన్నది ఒక రూల్ పాలిసీ తీసుకొచ్చింది. ఓకే. అందులో ఏంటంటే ఇప్పుడు వరకు జనరల్‌గా 48 గంటల వరకు పైలట్‌కి డ్యూటీ వచ్చేది. పైలట్ గాని, వాళ్ళ ఎయిర్ క్రూ గాని. హ్మ్.
వాళ్ళకి 40 గంటలు చేశారు. ఓకే. విచ్ ఈజ్ యాజ్ పర్ లేబర్ లా యాక్చువల్లీ చెప్తే. అలాగే 48 అవర్స్ కంటిన్యూస్ రెస్ట్ ఇన్ ఎ వీక్. ఓకే. కంటిన్యూస్ సింగిల్ స్ట్రెచ్ లో 48 అవర్స్ ఉండాలి. జనరల్ గా కార్పొరేట్ సెక్టర్ లో కూడా సాటర్డే సండే జనరల్ గా సెలవు ఇస్తారు. అంటే 48 అవర్స్ రెస్ట్ వస్తుంది మీకు. అలాగే నైట్ ఫ్లయింగ్, ఎందుకంటే నైట్ ఫ్లయింగ్ చాలా స్ట్రెనియస్ గా ఉంటుంది. చాలా తక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాండింగ్ తోటి పర్మిట్ చేసేవి. ఓకే. అంటే కొంత మాన్యువల్ గా వీళ్ళు పైలట్స్ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు వారానికి 8 ఫ్లైట్లు ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చేవారు. ఓకే. ఇప్పుడు వాటిని 2 చేశారు. నైట్ ల్యాండింగ్. Okay. టేక్ ఆఫ్ ఎప్పుడైనా కానీ ఎందుకంటే శ్రీనగర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ సౌత్ లేవు కానీ ఒకవేళ శ్రీనగర్ నుంచి డైరెక్ట్ త్రివేంద్రం వెళ్ళినా కానీ 3.5 hours 4 hours లో వెళ్ళిపోతారు. డే టైమ్ టేక్ ఆఫ్ అయినా కానీ నైట్ టైం ల్యాండింగ్ కౌంట్ అవుతుంది. అది 2 కంటే ఎక్కువ వారానికి ఉండకూడదు. ఓకే. స్ట్రెయిన్ తగ్గించడానికి. అంటే ఏంటంటే మామూలుగా కూడా 48 అవర్స్ కంటిన్యూస్ రెస్ట్, 8 అవర్స్ ఒక కంటిన్యూస్ నైట్ రెస్ట్ కూడా వీళ్ళకి వస్తుంది బై అండ్ లార్జ్. ఈ విధంగా ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అన్నది ఏంటంటే విమానంలో మన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ చూసాం. ఒక అతను తప్పించి మిగతా వాళ్ళు ఎవరు బతకడం సాధ్యం కాలేదు. అందులో వచ్చిన ఒక కారణం, నేను దానికి కారణం అంటలేదు, కానీ వన్ ఆఫ్ ది పాసిబుల్ కాజెస్ ఏమన్నారంటే ఫెటీక్, అంటే క్రూ అలసిపోవడం, ఫెటీక్ అది అన్నారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే డీజీసీఏ చాలా లీనియంట్ గా దాదాపు 22 నెలలు టైం ఇచ్చిందండి. జనవరి 2024 లో చేసింది. December 1 నుంచి phase 1 ఇంప్లిమెంట్ చేయాలి. బై 2026 February 2nd phase కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి. దీనివల్ల ఇంప్లికేషన్ బేసికలీ ఏమొచ్చేదండి, 15 to 20% మీ క్రూ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వాల్సింది ఉంది. సో ఇది మంచిదే కదండి, ఈ రూల్స్ పెట్టడం మంచిదే, చాలా మంచిది, అది కరెక్ట్ కూడా. ఎందుకంటే పైన పైలట్లు కానీ బేసికలీ పైలట్స్ ఎక్కువ, క్రూ కొన్ని చిన్న తప్పులు చేసినా కానీ అవి సర్దుకోవచ్చు. కానీ పైలట్స్ తప్పులు చేస్తే మాత్రం మొత్తం 180 నుంచి ఎంత వరకు ఉంటారో ఆ ఎయిర్ క్రాఫ్ట్ సైజుని బట్టి. ఎందుకంటే ఇండిగో దగ్గర కూడా వాళ్ళు ఎప్పుడు బోయింగ్ విమానం తీసుకోలేదు, కానీ 3 ఏళ్ల క్రితం ఒక బోయింగ్ లీజుకి తీసుకున్నారు ఎక్స్టెండెడ్ రేంజ్ ది, డైరెక్ట్ గా అమెరికా ఫ్లై చేయగలిగే కెపాసిటీ ఉన్నది. అలాగే ఎయిర్ బస్ 900 ఏదైతే 400 రేంజ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో డైరెక్ట్ గా ఫ్లై చేయగలిగే కెపాసిటీ ఉన్న విమానం, దానిలో దాదాపు 400 మంది కూర్చోవచ్చు. ఓకే. అటువంటి విమానాలు కూడా ఉన్నాయి. అంతమంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం వెదర్ కండిషన్స్ అన్ని బాగున్నా కానీ, టెక్నికల్ కండిషన్స్ బాగున్నా కానీ, ఫెటిక్ ఒక కారణం కాకూడదు. ఏంటంటే ఇది మ్యాన్ మేడ్. మిగతా అంటే వెదర్ లేకపోతే ఏదోటి అయ్యింది, కమ్యూనికేషన్ డిస్రప్షన్, ఇప్పుడు GPS డిస్రప్షన్స్ కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ స్పూఫ్ చేస్తుంది అంటున్నారు, అప్పుడు మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. సో పైలట్స్ డ్యూటీ అన్నది. తర్వాత ఇంకోటి చూడండి, పైలట్స్ అందరూ ఎవరు ఓవర్ వెయిట్ ఉండరు. వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే రొంప పడుతుంది మనకి. వాళ్ళకి రొంప కూడా పట్టకూడదు. పార్టీస్ లో డ్రింక్స్ తీసుకోకూడదు, ఎందుకంటే దాని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ లంచ్ కూడా కొంచెం తిందామని కూడా ఉండదు, ఫెటీక్ వస్తుంది. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి. వెరీ రేర్లీ యూ విల్ సీ దమ్ ఫ్యాట్. అంటే ఏంటంటే మా ఆర్మ్ ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళ ఫిట్నెస్ కండిషన్స్ యాక్చువల్ గా బాగా మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా చూస్తే ఏంటంటే డీజీసీఏ చేసింది 100% కరెక్ట్.